హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే బటర్ స్కాచ్ ఎగ్లెస్ కేక్ అండి. ఇది కూడా టీ టైమ్ కేక్ అనమాట. చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1/2 kg రెసిపీ అనమాట. సో మీకు కనుక ఎగ్లెస్ టీ టైమ్ కేక్ 1/2 kg ఎగ్జాక్ట్గా కావాలి అని ఎవరైనా కస్టమర్ అడిగినట్టయితే ఈ రెసిపీని ఈజీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ నేను 1/2 కప్ మిల్క్ తీసుకున్నానండి. అదే కప్తోని 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ అనమాట. దీన్ని మిల్క్ మేడ్ అని కూడా అంటూ ఉంటాను నేను ఎక్కువగా. సో కండెన్స్డ్ మిల్క్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో అది కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అది పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లోని నేను కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. టీ టైమ్ కేక్ అనేది బటర్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఇదైతే నేను 70 grams వరకు తీసుకుంటున్నానండి ఈ రెసిపీకి. సేమ్ ఇదే ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి. 70 grams అంటే నియర్లీ మనకి 1/2 కప్ కన్నా ఒక 2 tablespoon వరకు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో అది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనుకోండి మనము 1/2 tablespoonకి ఒక 1 tablespoon ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. బటర్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. అదే ఆయిల్ అనుకోండి కొంచెం లిక్విడ్గా ఉంటుంది కదా, సో కొంచెం తక్కువ పడుతుంది అనమాట. సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అగారో బీటర్ యూస్ చేసేది మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ లేనట్టయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే సపరేట్గా నార్మల్గా విస్కర్తో కానీ లేదు అంటే స్పాచులాతో కానీ మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ అయితే మనం మైదా తీసుకుంటున్నామండి. ఇది 1.25 కప్ అనమాట. 1 కప్ ప్లస్ 1/2 కప్, ఓకేనా. నేను ఇక్కడ 240 ml ఉండే కప్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 teaspoon వరకు బేకింగ్ పౌడర్, 1/2 teaspoon వరకు బేకింగ్ సోడా అనమాట. ఓకేనండి. సో మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి జల్లించుకుంటున్నాను అనమాట. జల్లించుకుంటే బాగుంటుందండి. లేదు అంటే కేక్ అనేది కొంచెం కొన్నిసార్లు ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా జల్లించేసుకోండి. అండ్ నెక్స్ట్ మనము డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పెట్టద్దు. ఎందుకంటే మిక్సీలో పెట్టేశారనుకోండి బ్యాటర్ అంతటినీ కూడాను కేక్ మీకు స్పాంజీగా ఉండదన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే కేక్ ముద్దలాగా అయిపోతుంది అనమాట మిక్సీలో పెట్టేస్తే. సో అందుకని చెప్పి మనం బీటర్ కానీ లేదంటే స్పాచులా ఆర్ విస్కర్ అనమాట, ఈ మూడే యూస్ చేయాలి డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడానికి. అదే ఓన్లీ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అనుకోండి అయితే ఎగ్ లేదంటే కర్డ్ లేదంటే మిల్క్ మేడ్, సో ఇలాంటివి ఏంటంటే మిక్సీలో పెట్టేయచ్చు. అంటే మిక్సీ గిన్నెలో మిక్సీ చేసేయచ్చు అనమాట. డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రం మిక్సీ పెట్టకూడదు, అప్పుడు మనకి కేక్ అనేది ముద్దలా అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం కేక్ బ్యాటర్ అంతా మిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయినట్టేనమాట. మొత్తం బ్యాటర్ అంతటిని కూడాను నేను ఇక్కడ బీటర్తోనే మిక్స్ చేసుకుంటున్నానండి. మైదా కూడా యాడ్ చేసిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేశాను కదా, జస్ట్ చాలా తక్కువసేపు మిక్స్ చేయాలండి. ఓవర్ మిక్స్ కూడా చేయకూడదు అనమాట, ఫ్లఫీనెస్ అనేది రాదు. సో ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది 1 teaspoon వరకు యాడ్ చేసుకున్నాను. ఇంకా మనం ఇందులో ఇంకే ఎసెన్స్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఆర్డర్ పెట్టారనమాట ఈరోజు మనకి కస్టమర్. సో ఎసెన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్, ఒక 10 seconds వరకు బీటర్ తిప్పేసిన తర్వాత ఆఫ్ చేశాను అనమాట. సో మనకి ఇప్పుడు బ్యాటర్ మిక్స్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కస్టమర్ మనకి టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేయమని చెప్పారు. సో మనం లాస్ట్లోని టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టూటీ ఫ్రూటీని కొంచెం మైదాతో టెస్ట్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది అనమాట, మరీ కిందకు వెళ్ళిపోకుండా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం బ్యాటర్లో వేసుకుంటున్నాను. బ్యాటర్ టిన్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం టూటీ ఫ్రూటీ అనేది వేసుకుంటున్నానండి. ఈ కేక్ని అయితే నేను ఈరోజు ఓవెన్లోనే బేక్ చేస్తున్నాను, అంటే ఓటీజీలో బేక్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను టిన్ని గ్రీస్ చేసుకున్నాను కదా, కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవ్వడానికి నేను ఇక్కడ బటర్ పేపర్ యూస్ చేస్తున్నానండి. నార్మల్గా నేను పేస్ట్రీ కేక్స్కి అయితే బటర్ పేపర్ యూస్ చేయను, కాకపోతే ఇది టీ టైమ్ కేక్ కదా, షేప్ అదంతా కూడా పర్ఫెక్ట్గా రావాలని చెప్పి అయితే ఇంకా నేను బటర్ పేపర్ కూడా యూస్ చేసుకొని కేక్ బ్యాటర్ ఎంత వచ్చిందో మీకు చూపించాలని చెప్పి అయితే నేను ఇక్కడ వేయింగ్ మిషన్ అయితే పెట్టాను అనమాట. ఎగ్జాక్ట్గా 500 grams అయితే వస్తుంది అనమాట కేక్ మనకి. చూస్తున్నారు కదా. సో బ్యాటర్ అంతటినీ కూడాను కేక్ టిన్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మొత్తం కేక్ టిన్ అంతటినీ కూడాను స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2 times ట్యాప్ చేసి ఓటీజీలో పెట్టేసుకోవడమేనమాట. నేనైతే ఓటీజీని ఆల్రెడీ ప్రీహీట్ పెట్టేశానండి. ప్రీహీట్ పెట్టిన తర్వాతే నేను కేక్ బ్యాటర్ మిక్స్ చేయడం స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మినిమం ఇది మనకి 15 minutes టైం అయితే పడుతుంది అనమాట కేక్ బ్యాటర్ మిక్స్ చేయడానికి. ఎందుకంటే మనం బీట్ చేస్తాము, డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లిస్తాం కదా, సో ఈ లోపు మనకి కావాల్సిన టెంపరేచర్కి ఓటీజీ వస్తుంది అనమాట. నేను ఎప్పుడు కూడా కేక్ టిన్ సైజుని బట్టి టెంపరేచర్ని మారుస్తూ ఉంటాను అనమాట. ఎక్కువగా అయితే 170 degreesలోనే బేక్ చేస్తున్నాను ఇప్పుడు కేక్స్. ఫ్లాట్గా ఉండే టిన్స్ అనుకోండి మనకి, అంటే ఇప్పుడు చూడండి ఈ కేక్ అయితే ఫ్లాట్గా ఉంటుంది. సో దీనికి మనము 170 to 180 degrees అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనము కేక్ టిన్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా 5 grams తక్కువ, 500 grams అనమాట కేక్ బ్యాటర్. సో బేక్ అయిన తర్వాత కొన్నిసార్లు ఒక 20 to 30 grams తక్కువ అవుతుందండి, పర్వాలేదు ఏం కాదు. 170 degreesలోని లోవర్ అప్పర్
పేపర్ రోడ్ రెండు ఆన్ చేసుకొని ఫ్యాన్ కూడా ఆన్ చేసుకున్నాను నేను. ఆన్ చేసుకొని 30 మినిట్స్కి బేక్ చేశాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. చూస్తున్నారు కదా, చాలా స్పాంజీగా వచ్చిందనమాట. కింద లేయర్ చూడండి. సో కొంతమంది అడుగుతున్నారు, మీరు ఇంతకుముందు స్టవ్ మీద బేక్ చేసేవారు కదా, ఇప్పుడు ఓటీజీలో ఎలా బేక్ అవుతున్నాయి కేక్స్ అని చెప్పి. యాక్చువల్గా చెప్పాలంటే స్టవ్ మీద కన్నా ఓటీజీలో మనకి బేకింగ్ టైం అనేది చాలా త్వరగా బేక్ అయిపోతాయి అనమాట కేక్స్ అనేవి. ఇంకొకటి ఏంటంటే ఒకేసారి బల్క్లో బేక్ చేసుకోవచ్చు. నేను ఒక స్టవ్ మీద ఒక్కసారి ఒక కేక్ మాత్రమే బేక్ చేసేదాన్ని. నాకు చాలా టైం పట్టేది ఒక రోజు కేక్స్ బేక్ అవ్వడానికి. కాకపోతే ఇప్పుడు ఒకే టైంలో అన్ని కేక్స్ ఒకేసారి బేక్ అయిపోతున్నాయి అనమాట. అదొకటి ప్లస్ అయింది. ఇంకొకటి ఏంటంటే కేక్స్ అనేవి ఫ్లఫీనెస్ కానీ చాలా బాగున్నాయి అనమాట. బాగా బేక్ అవుతున్నాయి ఓటీజీలోనే. అదొకటి నచ్చిందండి నాకు. సో మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను తీసుకున్న ఓటీజీ ఇంకా బీటర్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. కాకపోతే కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అవుతున్నాయండి, అది మాత్రం చెప్పాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా బేక్ అయిందని చెప్పి. సో ఈ కేక్స్ని అయితే నేను ప్యాక్ చేసి ఈరోజు డెలివరీ చేశానండి. ఇదైతే కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మాత్రం చెప్పండి ఎలా వచ్చిందనేది. మిల్క్ మేడ్ ప్లేస్లో వేరే ఇంకేమైనా యాడ్ చేయొచ్చా, బటర్ ప్లేస్లో ఇంకేమైనా యాడ్ చేయొచ్చా అని కొంతమంది అడగచ్చు. సో కాకపోతే ఈ టేస్ట్ వేరండి, ఆ టేస్ట్ వేరు. ఈ టేస్ట్ వాటితో రాదనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.